నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మన బాబు బ్రతికే ఉన్నాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మొన్న ఒక రోజు హాస్పిటల్కి వెళ్తే ఈ విషయం తెలిసింది. నా బిడ్డ చనిపోయాడని చెప్పారు కదా. వాట్? నీ బాబు బ్రతికే ఉన్నాడు. నేనే నీ బాబుని నర్సుకిచ్చి నీ దగ్గర పడుకోబెట్టమని చెప్పాను. మన బాబు పుట్టినప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆడలేదన్న మాట నిజమే. కానీ ఆ తర్వాత కోలుకున్నాడని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ రమాదేవి చెప్పింది. ఇంకా చాలా ఆపు హారిక. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి మాటలతో నన్ను హింసించాలా? అయినా ఆ రోజు హాస్పిటల్లో చలనం లేని మన బాబు బాడీని నా కళ్ళతో నేను చూశానని చెప్పాక కూడా ఏంటిదంతా? చనిపోయాడని అనుకోకుండా మన బాబు బతికున్నాడేమోనని ఒక్క క్షణం నువ్వెందుకు ఆలోచించడం లేదు తరుణ్? చూడు, ఒక తల్లిగా నా ఆవేదనను అర్థం చేసుకోమని అడగడం తప్ప, లేక ఆ డాక్టర్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని అడగడం నేరమా? నువ్వొక పోలీస్ ఆఫీసర్వే కదా తరుణ్. అనుమానం ఉన్న చోట విచారణ చేయడం నీ డ్యూటీ కాదా? ఆ డాక్టర్ చెప్పింది విన్నాక మరి మన బిడ్డ విషయంలో విచారణ చెయ్యాలి అని నీకెందుకు అనిపించట్లేదు? హారిక, నీ కన్నీళ్ల రూపంలో వస్తున్న బాధని నేను అర్థం చేసుకోగలను. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక తండ్రిగా అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. రేపే హాస్పిటల్కి వెళ్తాను, సరేనా? మేఘన్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీరు పే చేయవలసిన లోనుకు సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. నోటీసా? ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెంటనే రీపే చేయడం. 2, షూరిటీగా ఎవరి చేతనా సంతకం పెట్టించడం. ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు కూడా వచ్చాయి, కానీ ఇప్పుడు మా డాడీకి జైలుకి వెళ్ళగానే మీరందరూ తోకలు జాడిస్తున్నారా? ఇంతకు ముందు ఇలాంటి సమస్యలు వచ్చినా సమర్థుడైన సంజయ్ గారు ముందుండి చూసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు సంజయ్ గారు షూరిటీ సంతకం చేస్తామంటే 6 నెలలు టైం ఇస్తాం. ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని చెప్పండి. ఏటి మేఘనా, పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుగా అయినది నీ పరిస్థితి. అంత సీన్ లేదు. వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన రాజేంద్ర తెలియకుండానే నాకు మంచి ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం నేను కిరణ్మయ్య ఇంటికి పెద్ద కోడలుగా తిరిగెళ్ళి నా భర్త సంజయ్ చేత షూరిటీ సంతకం చేయించుకుంటా. మొహమ్మండ పగడికళ్ళకి అంటున్నావా మేఘనా? చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి మళ్ళీ అదే ఇంటికి పోతానంటే వాళ్ళు నీకు ఆర్తిచ్చి ఆహ్వానిస్తారనుకుంటున్నావా?
లోపలికి రావచ్చా బాబు? నువ్వు అనుమతిస్తే ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి బాబు. చెప్పండి. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకు? నిన్న మొన్నటి దాకా నా కూతురు నిషాతో కలిసి నేను నా భార్య స్వర్ణ కూడా నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాము. కానీ చేసిన పాపం ఎప్పటికైనా తిరిగొస్తుంది అన్నట్టు ఈరోజు మా కూతురి జీవితం ఆ పాపానికి బూడిదైపోయింది. కిరణ్, కిరణ్, నా కూతురు నిషా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నీకు అర్థమైంది కదా కిరణ్ బాబు. తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటూ నిషా బతికుండాలి అంటే తనకి నీ ఆప్యాయత కావాలి. అందుకే నా కూతురు ప్రాణం కాపాడమని నిన్ను అడగడానికి వచ్చాను. నిషాకి నువ్వంటే చాలా ఇష్టం అని తెలుసు, కానీ చచ్చేంత పిచ్చుందని మాకిప్పుడే అర్థమైంది. కూతురు బాధను చూస్తూ భరించలేని ఒక కన్న తండ్రిగా నేను నిన్ను కోరుకునేది ఒకటే కిరణ్ బాబు, దాన్ని మాత్రం కాదనకు. ఏంటది? తనతో కలిసి బతకనక్కర్లేదు, తన కడుపులో బిడ్డను అంగీకరించనక్కర్లేదు, కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కాస్త నా కూతుర్ని పలకరించి వెళ్ళు బాబు. నిషా బతకాలి అంటే తను నిన్ను చూడాలని డాక్టర్లు చెప్తున్నారు. ఒక తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నిషాని చూడడానికి మాత్రం నేను మీ ఇంటికి రాలేను. ఎందుకంటే నేను రావడం వల్ల నిషా తాత్కాలికంగా ఆనందపడుతుందేమో కానీ శాశ్వతంగా బాధపడుతూనే బతకాల్సి వస్తుంది. అందుకే ఒక అబద్ధాన్ని బతికించడం కోసం లేని నిజాన్ని సృష్టించి మీ కూతురు జీవితాన్ని బాధ పెట్టకండి. ఇక వెళ్ళండి, వెళ్ళి తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది హారిక? ఈ టైంలో నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? నా ఆలోచన ఎప్పుడు మన బాబు గురించే కదా. నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ వేడి గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎంత ఆలోచించినా నాకొకటి అర్థం కావడం లేదు తరుణ్. ఆ డాక్టర్ అంత తేలిగ్గా ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగింది? చూడు హారిక, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ దేవుడి దయ ఉంటే
నిజంగానే మన బాబు బతికే ఉంటే ఎక్కడున్నా మనకి దక్కుతాడు. ఏమైంది హారిక? పొద్దు పొద్దున్నే అలా అరుస్తూ అందరినీ పిలుస్తున్నావు. ఏం జరిగింది? అత్తయ్య, న్యూస్ పేపర్లో మన కిరణ్ గురించి పడింది. న్యూస్ పేపర్లో కిరణ్ గురించి వచ్చిందా? అసలు ఏం జరిగింది? కిరణ్ కి మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు కదా? అత్తయ్య, ఇది కంగారు పడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం. న్యూస్ పేపర్లో మన కిరణ్ కి ఎవరో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగో చూడండి. ఇదమ్మా ఇటు. నెమలి కంటి కిరణ్ తేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు. న్యూస్ పేపర్లో కిరణ్ కోసం ఈ ప్రకటన ఎవరిచ్చుంటారు? కిరణ్ కోసం ఇదంతా ఎవరు చేసుంటారు? తరుణ్, కిరణ్ కోసం ఇదంతా చేసింది నువ్వేనా? ఉహుం, నేను కాదమ్మా. అక్కడ భాష్యం చెప్పలేని బాష్పమని రాసింది చూసారా? ఇలాంటి పోయట్రీ టచ్తో అక్షరాలు రాయగలిగింది ఈ ఇంట్లో ఒక్కరే. ఉషా ఉషా ఉషా. అవును తరుణ్ బాబు గారు, మీరు బాగా కనిపెట్టారు. నిన్న సంజయ్ బాబు గారి ఆఫీస్లో ఏదో విషయంలో ఆ వాక్యం చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనా? ఆ వాక్యం ఎందుకన్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. సంజయ్ బాబు గారు, మీరు కంపెనీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రకటన ఇచ్చింది మీ తమ్ముడి కోసమే కదా? నాకు నిన్ననే అర్థమైపోయింది మీరేదో చేయబోతున్నారని. నేనా? నేనెప్పుడు? అవును, అది నేనే. అది నేనే రాశాను కదా నానా. నేనే. నీలో కూడా కవిత్వం దాగుందేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందన్నా. ఉండండి, వాడికి ఫోన్ చేసి అందరం విష్ చేద్దాం. పుట్టినరోజు శుభాకాంక్షలు కిరణ్. థ్యాంక్స్ అమ్మా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పారు, ఉషా మాత్రం చెప్పడం లేదు. కిరణ్, ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రకటన వచ్చింది. చూశానమ్మా. భాష్యం చెప్పలేని బాష్పం. ఎంతో అందంగా ఉంది కదమ్మా. నీకు తెలుసా, అది రాసింది, ఆ ప్రకటన ఇచ్చింది మీ సంజయ్ అన్నయ్య అంట. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అంత తెలుగు వాడికి ఎక్కడిది? ఈ పదాలు చదివాక అది రాసింది ఎవరు, నా కోసం ఇదంతా చేసిందెవరో నాకు అర్థమైందమ్మా.
నువ్వు చెప్పింది అక్షర సత్యం కిరణ్మయి. ఆ భగవంతుడు మంచి వాళ్ళకి ఎన్ని కఠినమైన పరీక్షలు పెట్టినా చివరికి వాళ్లకు ఆ పరీక్షల్లో గెలిచే శక్తిని కూడా ఇస్తాడు. వాళ్లకు అండగా నిలబడి మంచిని గెలిపించుకుంటాడు. మన కుటుంబంలో కూడా అదే జరిగింది. మన పిల్లలందరూ తమ జీవితాల్లో కఠినమైన పరీక్షలు ఎదుర్కొని చెడు మీద గెలిచి చూపించారు. అవును మావయ్య, ఇక ఇంట్లో ఉన్న అన్ని పీడలు వదిలిపోయాయి. ఇక మనం ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఆ శంకర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఆ మేఘన మాత్రమే. ఏంటి అందరూ నన్నే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు? అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఇన్నాళ్లకు నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను. భర్తతో కలిసుంటేనే భార్యకి విలువని, అత్తామావలకు సేవ చేసుకుంటేనే ఈ జన్మకు సార్థకం అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే అత్తయ్య తిరిగి మన ఇంటికి వచ్చేసాను. నన్ను క్షమించి మీలో ఒకదానిగా చేసుకోండి. ఇంకా మీకు నా మీద కోపం తగ్గకపోతే మీ కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పులకి క్షమాపణ కోరుకుంటాను. అని అంటాననుకున్నారా? ఏంటి అందరూ అలా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నారు? ఇంటి పెద్ద కోడలు తిరిగి తన కాపురానికి వచ్చింది. హారతి పట్టి స్వాగతం చెప్పరా? నేనేమీ నా భర్త నుంచి డివోర్స్ తీసుకోలేదు. ఈ కుటుంబం నుంచి తెగదెంపులు చేసుకోలేదు.
సంజయ్ లైన్లోకి వచ్చేలా ఉన్నాడు. పేపర్స్ పైన సైన్ చేయించుకోవడానికి ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్గా వాడుకోవాలి. ఏంటి సంజయ్, మనసులో కదులుతున్న కోరికల్ని నిగ్రహించుకొని అక్కడే విగ్రహంలా ఉండిపోయావు? లోపలికి రా. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు మేఘన. ముసుగు వేసుకున్న మురికిని చూసి ముత్యం అనుకోవడానికి నేనేం అమాయకుణ్ణి కాదు. నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు విని, నువ్వు చూపించే కపట వయ్యారాలు చూసి నేను ఈ బుట్టలో పడ్డా. అనవసరంగా ఎక్కువ ఆశపడకు. నీ ఆశలన్నీ అడి ఆశలవుతాయి. అదేంటి సంజయ్, భార్య అందంగా అలంకరించుకొని ప్రేమగా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? నీకు అసలు మనసు లేదా? మనసుంది కాబట్టే నీకు దూరంగా వెళ్తున్నాను మేఘన. అయినా కళింగ నాగుతో కలిసి ఉండడం అంటే అది కాపురం కాదు, కొరివితో తలగొక్కోవడం అవుతుంది. ఆ సాహసం నేను చేయలేను, అందుకే బయటికి వెళ్తున్నాను. అది కాదు సంజయ్, సంజయ్ సంజయ్ ఆగు, నేను చెప్పేది ఒకసారి. వీడెక్కడి మొగుడండి బాబు, కళ్ళ ముందు మేనకలాంటి భార్య వయ్యారాలు పోతూ ఉంటే కనీసం కంటి చూపుతో కూడా తాక్కుండా వెళ్ళిపోతున్నాడు. ఇంత టైం అయినా పడుకోకుండా బావగారు ఇక్కడేం చేస్తున్నారు? బావగారు, ఏమైంది బావగారు? ఇంత రాత్రైనా పడుకోకుండా మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు హారిక, అది బాగా దాహం వేసింది. రూమ్లో చూస్తే వాటర్ బాటిల్ లేదు, అందుకే వాటర్ బాటిల్ కోసం వచ్చాను. అయ్యో అవునా, ఈ రోజు మీ రూమ్లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నేను రూమ్లో ఉండకుండా ఇలా బయట ఉండడం చూసి హారిక తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో. ఇదిగోండి బావగారు. థ్యాంక్స్ హారిక. హ్మ్. హారిక, ఇంకెంతసేపు, త్వరగా రా. తరుణ్, 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 తరుణ్. హారిక, ఏమైంది హారిక? ఎందుకలా అరుస్తున్నావు? నీకు తెలియదనుకుంటా, రాత్రిపూట నిద్రపోవాలి గాని ఇలా నినాదాలు చేయకూడదే. తరుణ్, నేను అరవడం లేదు, నినాదాలు చేయడం లేదు. ఆతృతతో నిన్ను పిలిచాను. సరే సరే, ఎందుకు అరుస్తున్నావు? అదే, ఎందుకు పిలుస్తున్నావు? ఏం లేదు తరుణ్, ఇందాక అన్ని డోర్స్ లాక్ చేస్తున్నాయా లేదా అని చూడడానికి నేను బయటికి వెళ్ళానా, అక్కడ సంజయ్ బావ గారు చూస్తే సంజయ్ బావ గారు ఇంకా పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు. అయితే కారణం ఏమై ఉంటుందంటావు? తెలీదు, తెలిసినా చెప్పను. ఎందుకు? నీ మొగుడు సంగతి నువ్వు చూసుకోకుండా నీ అక్క మొగుడు సంగతి నీకెందుకు? అదేంటి అలా అంటావు?
కిరణ్ గారు, తను ఉషా, సంజయ్ గారి కంపెనీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ హెడ్. ఇక నుండి మీ ఇద్దరు ఒక టీంలా వర్క్ చేయాలి. డైలీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకొని ఒక క్లారిటీ వచ్చాక నాకు సబ్మిట్ చేయాలి. మీరు పని పట్ల ఎంత సిన్సియర్గా ఉన్నారు అనే దాన్ని బట్టే కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎనీవే, మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. సంజయ్ గారు, నాకు చిన్న వర్క్ ఉంది, నేను ఇప్పుడే వస్తాను. ఉషా ఉషా ఏమైంది ఉషా? మీరు అడిగినట్టు నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయలేను బావగారు. ఐఎమ్ సారీ. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఉషా, కానీ నేను నిజం చెప్తున్నాను. నువ్వు కిరణ్తో కలిసి వర్క్ చేయాలని నేను అసలు ఏ ప్లాన్ చేయలేదు. నాకు తెలిసి వాడి ప్రాజెక్ట్లో వర్క్ చేయడం అనేది అనుకోకుండా జరిగిందే కానీ ఎవరు కూడా ప్లాన్ చేసింది కాదు. అయినా సునంద కన్స్ట్రక్షన్స్లో అంతమంది ఎంప్లాయీస్ ఉండగా ప్రభు కిరణ్ ఎందుకు సెలెక్ట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. మీరెన్ని చెప్పినా ఆయనతో కలిసి పని చేయడం అనేది కుదరదు బావగారు. ఎప్పుడూ కంపెనీ ఎదుగుదల గురించి ఆలోచించే నువ్వు కూడా పర్సనల్ విషయాల కోసం ఆ ఎదుగుదలను ఆపేస్తానంటే నేను నీకు అడ్డు చెప్పను ఉషా. సరే బావగారు, మీ బాధని నేను అర్థం చేసుకుంటాను. మన కంపెనీ కోసం నేను ఆయనతో కలిసి వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ బాగ్ గురించి మాత్రమే ఆలోచించే నువ్వు కిరణ్తో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకుంటావు నాకు తెలుసు. ఆల్ ద బెస్ట్. ఏంటి మేడం, నేను కొద్దిసేపు కనపడకపోతే వర్క్ మానేసి కన్నీళ్లు పెట్టేసుకుంటారా? దిస్ ఇస్ టూ మచ్ మేడం. నా మూడేం బాలేదు, కొంచెంసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే మేడం, మరి ఉంటాను మేడం. బాయ్ మేడం.